వెల్కమ్ టు శ్రీ రుచులు రాజం రుచులు త్రిబుల్ అండ్ ఫుడ్ అండ్ ట్రావెల్లో నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మనం వచ్చి గులివెందుల పులుసు పై పెడుతున్నాం. ఎలా చేస్తాం ఏం చేస్తాం చూపుతాం. ఇదే గులివెందు చూడండి రండి. చూసారా మంచి గులివెందులు, ఎర్రటి గులివెందులు ఏ రకంగా వస్తున్నాం చూడండి. చేసి చూపిద్దాం. 1/2 కేజీ గులివెందులు తీసుకున్నాం మనము రెడీ చేయడానికి. రెడీ చేసి చూపిద్దాం. ఓకే, ఈ ప్రొసీజర్లోకి వెళ్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న చేపలకి 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం వేసి మ్యాగ్నేట్ చేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకుని ఒక పావు గంట ఉంచుదాం. ప్రతి ముక్కకు పెట్టినట్టుగా గులివెందులకి. ఇప్పుడు 10 నిమిషాలు ఊరబెట్టుకుందాం. అలాగా 10 నిమిషాలు మ్యాగ్నేట్ అయిపోతే మూత పెట్టుకుని ఇలా మసాలా రెడీ చేసుకుందాం. ఒక 3 మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు 3 టమాటీ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి దానికి కావాల్సినవి ఇది చెక్క, లవంగి, 2 మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు నూరుకుందాం. మొత్తం కలిపి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. రండి, మిక్సీ పట్టుకొని రెడీ చేసి ప్యూరీ చేసుకుని ఉంచేద్దాం. ఓకే, జీలకర్ర మసాలా అన్నీ వేసుకుందాం. ఆడుదాం ఒకసారి. పేస్ట్ ఆడి మిక్సీ ఆడేసి ప్యూరీ కొట్టిన తర్వాత అవన్నీ చేసుకుని ఆడిద్దాం. అల్లం ముద్ద చేసుకుని ఆడుదాం. అల్లం, వెల్లుల్లి, అంతా కలిపి పేస్ట్ ఆడుకుందాం. టైం అవ్వట్లేదు కదా, దగ్గర పెట్టిపోయింది. టైము 2:30 అయిపోయింది. భోజనం టైం అయిపోతుంది. ఎందుకు పోసుకుందాం. ఓకే, నాకు తెలియదు హూడ్ అని చెప్పాను. 4 చెంచాలు ఆవాలు ఒక 1/2 స్పూను. ఓకే, వెంటనే పచ్చిమిర్చి, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్, ఇందులో కరిగేసి వాటర్ ఉంచు. జగ్గుతో తీసి ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ కలిపి మసాలా కొట్టుకున్నాం. ఈ మసాలా పేస్ట్ ఉల్లిపాయ కలిపి మసాలా కొట్టుకుని పేస్ట్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం. పచ్చిమూత అంత వేగిపోయింది కనుక ఇప్పుడు మనం లైట్గా కరివేపాకు వేసుకుందాం. పచ్చ కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాం. ఆయిల్ అలా వదులుతుందా. ఇప్పుడు మనం టమాటీ ప్యూర్ వేసుకుందాం. టమాటా పూలు కొట్టాం కదా, వేసుకుంటే
5 నిమిషాలు టమాటా ప్యూర్ మొత్తం అయిపోతున్నాం కదా సరిగ్గా మాడిపోతుంది. మీరు అన్నం తిని చూడచ్చు ఆయిల్ అంత బయటకు నిజంగా టమాటా కూడా బాగా వేగి పచ్చివాసన పోయి వేగింది. ఇప్పుడు మనం కొంచెం చిటికెడు పావు చెంచా పసుపు, ఒక చెంచాన్నర కారం వేసుకుందాం. వేసాం కదా మరిమిట్లు వేసాము సరిపోద్ది. ఓకే, ఈ కారం పచ్చివాసన పోయింది చేపిస్తే వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చూసుకుందాం, తర్వాత చూసుకుని టేస్ట్ చూసుకుందాం కదా. చూసారా మంచి కలర్ఫుల్ మసాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు గుమ్మలాడే గులివందర పులుసు రెడీ అవుతుంది. ముందుగా తీసి నానబెట్టి పులుపు తీసుకున్న చింతపండు వేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుపు వేసుకుందాం. ఇది మనకు వాటర్ కంటెంట్ సరిపడిన కంటెంట్ వేసుకున్నాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు చెక్క పడితే సరిపోద్ది, దగ్గర పడుతుంది చెక్క పడద్దు. ఈ కంటెంట్లో ఉంటే బాగా చెక్క పడిపోద్ది. మూతరనిద్దాం. ఓకే ఓకే, మన పులుసు మంచి ఆవిరి పరిగెడుతుంది, రెడీ అయినట్టుగా ఉంది. చూద్దాం ఇప్పుడు. ఓకే, మన పులుసు బాగా మరిగిపోయింది, తిరిగిపోయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. దీన్ని లెక్కేది చూద్దాం. ఇప్పుడు చూసారా గ్రేవీ కూడా చెక్క కనెక్టింగ్కి వచ్చింది, పులుసు బాగా మరిగింది. ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం. ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ చేపలు వేసుకున్నాక చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకున్నాం. ఇందులోనే ఒక చెంచా ఉప్పు, చెంచాన్నర కారం వేసుకున్నాం కదా, పులుపు అన్నీ కలిపి సరిపడేట్టుగా. ఇప్పుడు మనం ఇందులో చెంచా ఉప్పు ఈ రెండు బ్యాలెన్స్ చూసుకోవాలి, లేదంటే మన తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకుని ముక్కలు వేసుకుంటున్నాం. ఒక ముక్క తగలకుండా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మిగిలిన వాటర్ వేసుకుని కడుక్కొని మసాలా పోసుకుందాం. ఓకే, వెంటనే చూసారు కదా ముక్కలు ఇలా కొంచెం లెవెల్ చేసుకుంటే, ఇది గులివెందులు బాగా డెలికేట్, బేగ ఉడికిపోతాయి. ఇలా చూసుకుంటే మనం లెవెల్ అయిపోతుంది, సరిపోద్ది. ఇలాగ ఈ టైంకి అలా చెక్కబడిపోయేసరికి మన పులుసు రెడీ అయిపోయినట్టుగా కరెక్ట్గా 8 నుంచి 10 నిమిషాల మధ్యలో అయిపోద్ది. చేపలు వేసిన తర్వాత ఇంకేం దీని ఇది ఉండదు. కొంచెం ఒక తెరలు వచ్చాక చూద్దాం. తర్వాత మరి గంటి పెట్టకూడదు, ఎందుకంటే చాలా డెలికేట్ ఇవి. అయినా ముక్క పులుపు పడుతుంది కూడా గట్టి పడుతుంది. గంటి పెట్టడం కరెక్ట్ కాదు. గంటి పెట్టిన తర్వాత గంటి లేకుండా తిప్పుకుందాం. ఎందుకంటే ముక్క ఇప్పుడే వేసాం కనుక అలాగా కలుపుదాం, మొత్తం సైడ్ అడ్జస్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ కలుపుకుందాం. అదే ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, బాగా రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మన ప్రొసీజర్లో మనం చూసి కొంచెం కలుపుదాం. కలిపించి ఉప్పు కారం చూద్దాం టేస్ట్.
దగ్గర పడిపోయింది మన చేపల పులుసు. మళ్ళీ పెట్టించుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం కొంచెం ఎంతవరకు వచ్చిందో. గ్రేవీ కూడా చుక్క కేవీ నెంచి వచ్చింది, బాగుంది. చాలా పొద్దు చూసుకుందాం. కారం అన్నీ సరిపోయినాయి. కొంచెం ఉప్పు తేడా ఉన్నట్టుకుంది, కొంచెం వేసుకుందాం. కొంచెం ఇది రైస్లో కలిపితే మరి తక్కువ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు వేసుకున్నాం కదా, రైట్ కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఓకే, మొత్తం తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, ఇప్పుడు మన గులివెందుల చేపల పులుసు రెడీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మొత్తం. ఎందుకంటే ఆయిల్ కూడా తేలిపోయింది, పక్కకే చూశారు కదా ఆయిల్ ఏ కలర్ఫుల్గా తేలిందా. గులివెందుల చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని లెక్క చూద్దాం. కొంచెం కలిపేసి ఒక్కసారి కలిపేసి చూసుకుందాం. ఎందుకంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడు, అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఓకే, ఇలా కలిపాము. ఇప్పుడు 2 నిమిషాలు ఉంచుకొని తీసుకుందాం. ఓకేనా, చూసారా పులుసు కూడా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఉప్పు మళ్ళీ టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఇంత వేసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి లాస్ట్ ఫైనల్. పర్ఫెక్ట్గా సరిపోయింది, ఫుల్ అదురుగా అవుతుంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్క 2 నిమిషాలు చూసుకొని ఆపేద్దాం. ఇది ఓకే, సెంట్రల్ బాగా ఉడుకుతుంది, ఆయిల్ మొత్తం సైడ్ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు. ఓకే, అన్నట్టుగా ఉంది. ఓకే, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం తీసి ఒకసారి చూసుకున్నాం కదా, క్లియర్గా కరెంట్గా పట్టేసి పక్కన పెట్టి దించుకుందాం. అడుగు పట్టుకుంటా, కడగకపోతే అడుగు పట్టేస్తుంటుంది. ఓకే, స్టవ్ అయిపోద్దాం. ఎందుకంటే అది గ్యాస్ ఊడిపోతుంది, ఆగిపోతుంది, వచ్చేద్దండి బయటికి సరిగ్గా కట్టకపోతే. మనం అన్నం తిన్నప్పుడు ఒకసారి వీడియో తీసి సరిపోద్ది అంటారా, చిన్న మొక్క. ఎలాగుంది రివ్యూ ఏమండి, రివ్యూ కోసం చూసారు. ఇప్పుడు చూసారు, నూనె లేదన్న చూడండి. ఇప్పుడు ఆయన అంత తేలిందా. మన గుమగుమలాడే గులివెందు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మేసారు ఉప్పు కారం చూస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయావా? ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.